తన ప్రజల్ని విడిపించడానికి ఎన్నుకున్నాడు. అందుకని ఫిలిష్తీన్లో వచ్చే అందుకనే అందులో ఉన్న స్త్రీనే ప్రేమించాడు సంవత్సరం, ఇష్టపడ్డాడు. అవునా, ఇష్టపడ్డాడు. వెళ్ళి ఎందుకంటే దేవుడు ప్రణాళికది శత్రువుల అది శత్రువుల కుటుంబంలో వచ్చిన అమ్మాయి చేసుకోవాలి, దాని ద్వారా వివాహించాడు. దాని ద్వారా ఫిలిష్తీన్ చేతిలోంచి దేవుడి పిల్లలకి విడిపించాలి. అది దేవుడి ప్రణాళిక. కానీ ఏమైంది, దేవుడు ఒక చిత్తంలో ఆయన ప్రణాళికలో నిన్ను ఎన్నుకుంటే నువ్వేం చేస్తున్నావు ఆలోచన చేసేస్తాను. దేవుడు ఊరికనే భూమి మీద ఎవరిని తీసుకురావాలని ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన చిత్తాన్ని అందుకని యేసుక్రీస్తు నా తండ్రి చిత్తాన్ని ప్రకారం నేను నా తండ్రి పనులు, కానీ మన పనులు మనం ఏం చేస్తాం? నేను నా తండ్రి పనులు కడముచ్చితే నా పనులు. అవునా, నేను తండ్రి పనుల మీదే వచ్చాను. మరి మనం ఏ పని మీద వచ్చాము? మనం కూడా దేవుని మనం కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. అందుకే మనకు మాదిరిగా ప్రభుని ఉంచాడు. మా పని కాదని అంటారేమో, మీ పని కూడా. అందుకనే ప్రభుని కుమారుడు ముందు పెట్టాడు. కుమారుడు ఎలాంటి జీవితం జీవించాడో అలాంటి జీవితం జీవించాలి. నా కుమారుడు యేసుక్రీస్తు ప్రభువును చేస్తుడు, పెద్దోడు, పెద్ద కుమారుడు. అవునా, అని చెప్తే మనకు కూడా దేవుడు ఒక పని మీద భూమికి తీసుకొచ్చాడు. ప్రతి ఒక్కరిని ఎన్నుకున్నాడు. మీరు దేవుని కోసం బ్రతకాలని, దేవుని కోసం జీవించాలని, మరలా మీరు దేవుని చెంతకే వెళ్ళిపోవాలి, ఆయన చెంతకే వెళ్ళాలి. తిరిగి ఎలా అయితే భూమి మీదకి వచ్చారో దేవుడి చిత్తానుసారంగా బ్రతుకుతూ దేహాన్ని విడిచినప్పుడు మరలా తిరిగి మీరు దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. కానీ మీరేం చేస్తాము?